ముందుగా ఈటల రాజేందర్ గారు, నేను క్యాంపస్లో సీనియర్ వారికి, రాజకీయాల్లో సీనియర్ వారికి కావచ్చు నాకు. అన్న, ఈసారి చెప్తా ఉన్నాను, తెలంగాణ ఈసారి భారతీయ జనతా పార్టీ అధికారాన్ని అనుభవిస్తుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలుస్తారు. రేపు ఈ 3 కార్పొరేషన్లు కూడా మేయర్ భారతీయ జనతా పార్టీ అవుతుంది. ఇది మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని నాటకాలు చేసినా ముగ్గురు కలిసి గెలిచేది బీజేపీయే. హైదరాబాద్ మీద కాషాయ జెండా ఎగరడం అనేది ఖాయం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఎస్ఐఆర్కి మనం వస్తే 2 విషయాలు క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు దొంగ ఓటు అయితే పోతుంది కాదు, మేము తీసేస్తాం అనేది కూడా మేము చెప్తా ఉన్నాం. దొంగ ఓటు ఉండడానికి వీలు లేదు. చనిపోయిన వాళ్ళ ఓట్లు పోతుంది. ఇది ఒక ప్రక్రియ. ఇది మొదటిసారి కాదు. ఈ దేశంలో గతంలో 10 సార్లు జరిగింది ఎస్ఐఆర్. 2002 ఆఖరిసారి. కానీ ఒక బాధ్యతకరమైన రాజకీయ పార్టీగా భారతీయ జనసంఘ నుంచి భారతీయ జనతా పార్టీ వరకు ఎప్పుడెప్పుడైతే ఎస్ఐఆర్ జరిగిందో దానికి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్ఐఆర్ పెడితే మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదని చెప్తా ఉన్నాను. యు ఆర్ ఏ డిస్ట్రక్టివ్ అపోజిషన్ అండ్ వీ వర్ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఆ రోజు అని చెప్పేసి కూడా గుర్తు చేస్తానమ్మని. మీరు దేశం గురించి ఆలోచించరు, దేశం విధ్వంసం గురించి ఆలోచిస్తారు. కానీ మేము మాత్రం నేషన్ ఫస్ట్, రాజేంద్ర గారు చెప్పారు, నేషన్ ఫస్ట్ అనేది మనం బిలీవ్ చేస్తాం. కాబట్టి ఆ దేశం కోసం ఈరోజు ఎస్ఐఆర్ జరగాలి. ఎందుకంటే ఓటర్ లిస్ట్ లో బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, మరి కొంతమంది పాకిస్తానీని కూడా నేను చెప్తా ఉన్నాను. ఓవర్ స్టేట్ పాకిస్తానీస్ చాలా మంది మన దేశంలో ఉన్నారు. వాళ్ళని తీయాల్సిన అవసరం ఉన్నది. నేను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అడుగుతా ఉన్నాను, మీరు మీ యొక్క ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఓటర్ లిస్ట్ లో రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ఉండాలా, ఉండొద్దా అని అడుగుతా ఉన్నాను. మళ్ళీ ఉంచాలంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశం మనది, ఈ దేశం ఓటర్, ఈ దేశం పౌరుడే. బంగ్లాదేశ్ వచ్చి ఈ దేశం ఓటర్ లిస్ట్ ఎట్టుంటాడని మిమ్మల్ని అడగటానికి సిగ్గు లేదా? మీరు అడగాలి వాళ్ళని. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు బెంగాల్ అంట ఎస్ఐఆర్ చేపట్టి గెలిచిందంట. సిగ్గుండాలని చెప్పడానికి. టీఎంసీ కూడా వెస్ట్ బెంగాల్లో వాళ్ళ ప్రభుత్వం అధికారులే ఎస్ఐఆర్ చేశారు. బీజేపీ ఏం చేయలే. బీజేపీ బిఎల్ఏస్ కూడా చంపడం జరిగింది, ఉరికించడం జరిగింది, కొట్టడం జరిగింది. అయినా కూడా బెంగాల్ ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించి అక్కడ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు. ఈ రోజు బెంగాల్లో ఉన్న సరిహద్దుల పైన వందలాది మంది బంగ్లాదేశీలు మేము మా దేశం వెళ్ళిపోతాము అని చెప్పి వేలాడుతా ఉన్నారు. ఇది అసలు ఎస్ఐఆర్ చేస్తున్న పని.